హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. ఇది వచ్చేసి డే 2 ఇన్ ఊటీ. మేము ఫస్ట్ డే నైట్ అక్కడ ఊటీలో స్టే చేసాము. ఎర్లీ మార్నింగ్ మేము వెకేట్ చేస్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ డే కూడా అమౌంట్ ఎక్కువ అయిపోతుంది కదా. సో దానికోసం మేము ఏం చేస్తామంటే లగేజ్ మేము ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ కార్లో పెట్టుకొని తీసుకొని వెళ్దామని లగేజ్ తీసుకొని చెక్అవుట్ అయిపోయాము. అక్కడ మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. హోటల్ వాళ్ళకే చెప్తే హోటల్ వాళ్ళే మనకు క్యాబ్ అనేది బుక్ చేసి ఇస్తారు. ఒక డ్రైవర్ నుంచి కార్ ఇచ్చి పంపిస్తారు. ఫస్ట్ అంకుల్ వచ్చేసి మమ్మల్ని దొడ్డబెట్ట పీక్ తీసుకెళ్లారు, ఎందుకంటే ఫుల్ అక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ దొడ్డబెట్ట పీక్ తీసుకుని వెళ్ళి అక్కడ మాకు మొత్తం చూపించారు. మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఆ ప్లేస్ మాత్రం మీరు కన్ఫామ్గా ఊటీకి వెళ్ళారంటే దొడ్డబెట్ట పీక్ మాత్రం మిస్ చేయొద్దండి. బ్యూటిఫుల్ లొకేషన్. అది వచ్చేసి మనకు నియర్లీ క్లౌడ్స్ మనకు టచ్ అయినట్లు ఫీల్గా కనిపిస్తుంది. ఫైనల్గా అయితే మేము దొడ్డబెట్ట పీక్ రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే మేము ఫొటోస్ తీసుకుందామని వెళ్తున్నాము. అక్కడ ఎంట్రన్స్ వచ్చేసి పర్ హెడ్ 30 రూపీస్. సో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కదా, అది వచ్చేసి టెలిస్కోప్ వ్యూ పాయింట్ అంట. మనకి ఇలా ఉంటుంది. క్లౌడ్స్ చూసారు ఎంత బాగా మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. చాలా అంటే చాలా బాగా ఉంది. నేను ఎప్పుడు ఇంత నియర్గా క్లౌడ్స్ని చూసింది లేదు. ఇక్కడైతే చాలా దగ్గరగా చూశాను. మీరు కన్ఫర్మ్గా మిస్ చేయొద్దండి. ఊటీకి వెళ్ళారంటే కన్ఫామ్గా ఫస్ట్ దొడ్డబెట్ట పీక్ని మాత్రం విజిట్ చేయండి. మీకు నేను చూపిస్తున్నాను కదా, అదే క్లౌడ్స్. మేము అంత హైట్లో ఉన్నాము. చాలా బాగుంది నేచర్ అయితే. ఇంకా టెలిస్కోప్ వ్యూ పాయింట్ అని చెప్పాం కదా, దాని పైకి వెళ్ళిన తర్వాత మాకు ఊటీ మొత్తం ఇలా కనిపిస్తుంది. దాని పక్కనే కిందికి వెళ్ళామంటే ఇలా మనకు డౌన్లో ఉంటుంది. అక్కడి నుంచి కూడా మనకు వ్యూ పాయింట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కూనూరు ఊటీ మొత్తం మనకు కనిపిస్తుంది. హౌసెస్ అయితే చాలా బాగున్నాయండి ఊటీలో. మీరు దొడ్డబెట్ట పీక్ మాత్రం మిస్ చేయొద్దండి. నేను ఇంతగా చెప్తున్నాను కాబట్టి మీకు చాలా ఫీల్ అవుతారు. టెలిస్కోపిక్ వ్యూ అన్నాను కదా, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది, అది టెలిస్కోపిక్ వ్యూ పాయింట్. దానిపైన ఎక్కినా కూడా మన కూనూరు ఊటీ కనిపిస్తుంది. ఇక్కడ ఇంకా ఊటీలో వచ్చేసి ఫేమస్ క్యారెట్ కదా. సో అండర్ గ్రౌండ్లో ఏం పండినా అవి ఊటీలో చాలా బాగా కాస్తాయంట. సో ఊటీ క్యారెట్ అలాగే బీట్రూట్ అవంతా అమ్ముతూ ఉన్నారు అక్కడే. దొడ్డపేట పీక్లోనే మనకు కొంచెం షాపింగ్ లాగా ఉంటుంది, కానీ మేము ఇట్లా షాపింగ్ సైడ్ రాకుండా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాము. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, కార్ పార్కింగ్ కష్టం అవుతుందని చెప్పేసి మేము బ్యాక్ సైడ్ నుంచి డైరెక్ట్గా వచ్చాము. సో షాపింగ్ అని స్టార్టింగ్లో ఉంది కాబట్టి మేము కొంచెం చూసుకొని అక్కడి నుంచి వెళ్ళాము. అక్కడ వచ్చేసి సెల్ఫీ స్టిక్ అలాగే ఊటీ ఐ లవ్ ఊటీ అని ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్, అది తీసుకున్నాను. కాస్ట్ అయితే పర్లేదండి, అంత హెవీగా లేదు అంత తక్కువగా లేదు. బయటతో పోల్చుకుంటే ఓకే, సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ మేము దొడ్డబెట్ట పీక్ నుంచి రిటర్న్ అవుతుంటే వెళ్ళేటప్పుడేమో ఫుల్ ట్రాఫిక్కే లేదు, వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్. చూసారు, మీకు నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది ఫుల్ ట్రాఫిక్. మేము దారిలో అలా అడుగుతున్నారు ఎంత దూరం ఉంది ఇంకా ట్రాఫిక్ అని చెప్పి. ఇంకా చాలా దూరం ఉందని చెప్పుకుంటూ వస్తున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఫ్యాక్టరీ అలాగే టీ ట్రీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉంటాయి. అందులో మేము వెళ్ళిన ఫ్యాక్టరీ వచ్చేసి దొడ్డబెట్ట టీ ఫ్యాక్టరీ. సో ఈ వెళ్తున్న దగ్గర టీ ఫ్యాక్టరీ ఉంటుంది, అలాగే పక్కనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. అలాగే ఈగిల్స్ అని మనకు రోప్ వేలో మనం వెళ్తాం కదా, సో అది కూడా ఉంటుంది. మీరు వాళ్ళకి చెప్పారంటే వాళ్ళు మిమ్మల్ని తీసుకొని వెళ్తారు ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నారో. మీరు ఎంత ఎర్లీ మార్నింగ్ అయితే అంత ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి మొత్తం కవర్ చేసుకోండి, ఎందుకంటే పార్కింగ్కి చాలా కష్టము, ఎక్కువ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మేము కార్ దిగిన వెంటనే వాళ్ళు వచ్చేసి మా దగ్గర ఇలా బ్యాన్స్ వేస్తున్నారు. ఎందుకు ఈ బ్యాన్స్ వేస్తున్నారు అని అడిగితే మీరు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్తున్నారు, విజిట్ అవుతున్నారు అని చెప్పేసి అక్కడ వాళ్ళకి నోటిఫికేషన్ కోసము ఇలా వాళ్ళు బ్యాండ్స్ అనేవి మనకు టైప్ చేస్తారు. దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ మనం ఏం షాపింగ్ చేసిన లోపల ఆ క్యూఆర్ కోడ్ అనేది వాళ్ళు స్కాన్ చేసి మనకి బిల్ చేస్తారు. టీ ఫ్యాక్టరీకి వెళ్తున్నాం ఫస్ట్ మేము. చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో ఊటీలో. ఇంకంతా లైన్లో ఒక క్యూ లాగా పెట్టి మమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు లోపలికి. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్. చాలా క్యూ ఉంది. ఇంకా క్యూలో మేమంతా చూసుకుంటూ వస్తూ ఉన్నాము.
టీ అనేది ఎలా తయారు చేస్తారంటే ఫస్ట్ టీ ఆకు ఉంటుంది కదా, అది లేత ఆకు ఉంటుంది, దాన్ని మాత్రమే యూజ్ చేసుకుంటారు. డ్రై అనేది ఎక్కువగా యూజ్ చేయరు. లేతవైతే బాగా ఫ్రెష్గా ఉంటాయంట. సో దానివల్ల బాగా స్మెల్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో ఫస్ట్ కింద మీకు చూపించాను కదా, అలా షెడ్యూల్ వేసేసి దాని నుంచి ఇలా మిషన్స్లో మొత్తం నాకైతే ప్రాసెస్ తెలియదు కానీ కరెక్ట్గా మిషన్స్లో వేస్తూ ఆ చిన్న చిన్న పీసెస్ చేసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటూ మళ్ళీ ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. అది మొత్తం ఇలా మాకు చూపిస్తూ ఉన్నారు, ఇలా దీని తర్వాత ఇదని. సో మేము అంతా చూసుకుంటూ వస్తూ ఉన్నాము. స్మెల్ అయితే స్టార్టింగ్లో ఏం లేదు, ఫైనల్ ఎక్స్ట్రాక్షన్ పౌడర్ వస్తుంది కదా టీ ఆకు, సో దాని దగ్గర మాత్రం సూపర్ స్మెల్ ఉంది. మీరైతే దీన్ని మిస్ చేయొద్దండి. ఇది వచ్చేసి మొత్తం పౌడర్ని చాలా చిన్నగా గ్రాన్యూల్స్ లాగా కట్ చేసేకి ఇది యూజ్ అవుతుంది. ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత పౌడర్ అనేది బ్లాక్ కలర్లో అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది, ఒక మెష్ లాగా, మెష్లో నుంచి వచ్చేసి మొత్తం సపరేట్ అయిపోతూ వస్తుంది పౌడరు. మెష్ అని చెప్పాను కదా, సో ఇదే దీంట్లో నుంచి పౌడర్ మొత్తం బ్యాగ్స్లో కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ప్యాకింగ్కి సెండ్ చేస్తారు. ప్యాకింగ్ అనేది అక్కడే పక్కన మిషన్ ఉంది, ఇక్కడ చేస్తుంది కదా, అది ప్యాకింగ్. మనకు ఒక బ్యాచ్ మొత్తం ఒకటి, నెక్స్ట్ బ్యాచ్ ఇంకోటి అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే. సో ఇక్కడ నుంచి మనము మొత్తం చూసేసిన తర్వాత మనకు ఒక టీ అనేది ఫ్రీగా ఇస్తారు. మనం టికెట్ కట్టుంటాం కదా, సో ఆ టికెట్కి మనకు ఒక 10 రూపీస్ టికెట్కి ఒక టీ అనేది ఫ్రీగా ఇస్తారు. సో ఇక్కడ వాళ్ళు టీ ఇస్తున్నారు. టీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చామంటే పక్కనే షాపింగ్ అనేది ఉంటుంది. మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాత్రం చేసుకోవద్దండి, బయట చేసుకోండి. ఇక్కడతో పోల్చుకుంటే బయట ఒక 20 రూపీస్ అలా తక్కువగానే ఉంటుంది, ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఫ్లేవర్స్ వచ్చేసి మసాలా, కార్డిమమ్ము, అలాగే సిన్నమన్ టీ, స్ట్రాంగ్ టీ, ఇంకా చాలా ఉంటాయి. అలాగే గ్రీన్ టీ ఉంటుంది, హోమ్ వుడ్ టీ అంట, ఇంకా చాలా టీస్ ఉంటాయి. మీకు ఏది కావాలో అది మీరు తీసుకోవచ్చు. నేనైతే స్ట్రాంగ్ టీ తీసుకున్నాను, మాకు తెలియదు కదా బయట ఎలా ఉంటుందో కాస్ట్, సో మేము అక్కడ తీసుకునేసాము. నెక్స్ట్ దాని పక్కన మనకి ఇలా ఆయిల్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ అమ్ముతూ ఉంటారు. సో ఆయిల్ కావాలంటే ఆయిల్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎగ్జిట్ అయిన తర్వాత వెంటనే చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. సో చాక్లెట్ ఫ్యాక్టరీలో మనకి ఇలా చాక్లెట్స్ అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఒక సెక్షన్లో బీన్స్ అన్నీ వేసేసి ఆ బీన్స్ మొత్తం పౌడర్ లాగా చేసుకొని దాన్ని అలా ఒక ప్రాసెస్ లాగా వాళ్ళు ప్రాసెస్ చేసుకొని అమ్ముతూ ఉంటారు. బీన్స్ వచ్చేసి మనకు ఇలా ఉంటుంది, ఇది చాక్లెట్స్. ఫైనల్గా బీన్స్ కూడా ఒక అదే షేప్లో ఉంటుంది. చాక్లెట్స్ అని ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా బాక్స్లో పెట్టేసి సేల్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ బాక్స్ ఇలా ఉంటుంది కదా, సో దీని పక్కనే మనకు సేల్ సెక్షన్ ఉంటుంది, అక్కడికి మనం పర్చేస్ చేసుకోవచ్చు. కాబట్టి మేము బయటే పర్చేస్ చేసుకోండి, ఇక్కడే పర్చేస్ చేశారంటే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మాకు తెలియదు, మేము వచ్చాం కదా, అందులో కార్ అంకుల్ మాకు చెప్పారు, కానీ ఇక్కడ కొనొద్దండి చాలా కాస్ట్ ఉంటుంది అని అంటే మేము ఓన్లీ చాక్లెట్స్ ఒకటే ఉంటుంది అనుకొని టీ అంతా తీసుకునేసాము. అక్కడే ఒక్కొక్క పట్టుకొని ఉంటే బాక్స్లో చాక్లెట్స్ ఒకసారి ఓపెన్ చేశారా అని చెప్పి ఓపెన్ చేసి చూపించుకున్నాను. ఇంకా చాక్లెట్స్ అంతా పర్చేసుకున్నాక కిందికి వచ్చామంటే కింద మనకి ఇలా షాపింగ్ ఉంటుంది, స్వెటర్స్, షాల్స్, అలాగే స్పైసెస్ అంతా మనకు సేల్ చేస్తూ ఉంటారు. ఇవి వచ్చేసి స్పైసెస్, మేము దాంట్లో కొన్ని స్పైసెస్ తీసుకున్నాను, ఒక చిన్న షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేశాను ఏమేమి తీసుకున్నాము అనేది. నెక్స్ట్ బయటకు వచ్చామంటే మనకి ఇలా యాక్టివిటీస్ ఉంటాయి, రోప్వే, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉంటాయి. కానీ మేము ఏమేమి అక్కడ పోలేదు, ఊరికే టైం వేస్ట్, అలాగే కాస్ట్ ఎక్కువగా ఉంది. రోప్ మాత్రమే 1000 రూపీస్ ఉంది. మనకు ఒక 2 మినిట్స్ అంతే. ఈ రోప్లో వెళ్ళామంటే వాళ్ళే డ్రోన్తో ఫొటోస్ అనేది తీసిస్తారు మనకు. నెక్స్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అవుతాము. లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. ఊటీ అనేది ఒక హిల్ స్టేషన్ కాబట్టి మనకు మొత్తం ట్రీస్ అలాగే హిల్స్లోనే కట్టున్నారు. మేము ఇంకా నెక్స్ట్ వచ్చేసి బొటానికల్ గార్డెన్కి అనేది వెళ్ళాము. బొటానికల్ గార్డెన్లో బయట ఇలా మనకు షాపింగ్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళామంటే మొత్తం ట్రీస్ని మనం ఎలా డిజైన్ చేశారు, ఒక్కొక్క షేప్లో కట్ చేసి పెట్టారు ఒక్కొక్క టీని. నెక్స్ట్ మేము దీంట్లోనే గ్లాస్ హౌస్ అని ఉంటుంది. సో గ్లాస్ హౌస్లో ఫ్లవర్స్ అంతా మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి, చెట్లో ఫ్లవర్స్. గ్లాస్ హౌస్ అని ఏంటంటే ఒక గ్లాస్తో ఒక రూమ్ లాగా డిజైన్ చేసి దాని లోపల చెట్లన్నీ పెట్టుంటారు. చాలా బాగా ఉంది, దీనికోసం రావచ్చు ఇక్కడికి రావాలనుకుంటే. లేకపోతే ఊరికే టైం వేస్ట్. బొటానికల్ గార్డెన్లో జస్ట్ పార్క్ లాగా ఉంటుంది, నార్మల్ మన లోకల్లో కూడా చూసుకోవచ్చు పార్క్స్ అంతా. నెక్స్ట్ వచ్చేసి
మేము అక్కడే కొన్ని ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటూ ఉన్నాము. నెక్స్ట్ ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత కూనూరుకి వెళ్ళాలి. కూనూరుకి వెళ్ళే ముందు మేము టిఫిన్ అక్కడే లంచ్ చేసేసుకొని కూనూరుకి వెళ్తున్నాము. కూనూరులో వెళ్ళేటప్పుడు ఒక వ్యూ పాయింట్ కనిపించింది. సో ఆ వ్యూ పాయింట్ వచ్చేసి మనకి ఇలా మీకు ఒక రోడ్ కనిపిస్తుంది కదా. సో ఆ రోడ్ వచ్చేసి జస్ట్ చాలా చిన్న రోడ్ అంట. వరల్డ్లోనే స్మాలెస్ట్ టనల్ అంట అది. అది ఫేమస్ ఊటీలో. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి మేము కూనూరుకి మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. వెళ్తుంటే నాకు ఈ బ్యూటిఫుల్గా లొకేషన్ అనేది చాలా బాగా కనిపించింది. నా చేతిలో పట్టుకుంది ఏందనుకుంటున్నారా, మనము జెండు బామ్ తయారు చేస్తారు కదా. సో ఆ జెండు బామ్ని ఆకుతోని తయారు చేస్తారంట. మాతో కార్లో వచ్చారు కదా ఆ అంకుల్ చెప్పారు. నెక్స్ట్ కూనూరుకి వెళ్తూ ఉంటే మధ్యలో మనకి ఇలా ఆర్మీ ఫోర్స్ అనేది కనిపిస్తుంది. ఇక్కడే ట్రైనింగ్ అంతా చేస్తూ ఉంటారంట. సో ఆ అంకుల్ వచ్చేసి ఇంకా ముందుకు వెళ్తుంటే ఇలా ఒక లీఫ్ తీసుకొని వచ్చారు. ఆ లీఫ్ వచ్చేసి చాలా స్మెల్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ ఏదైతే వ్యూ మీకు చూపిస్తున్నారో అక్కడే బిపిన్ రావత్ అని ఉంటారు కదా ఆర్మీ ఫోర్స్ వాళ్ళు. బిపిన్ రావత్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడ చనిపోయారంట. ఆ లొకేషన్ మాకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా ఫైనల్గా టీ ఎస్టేట్కి అయితే వచ్చేసాము. టీ ఎస్టేట్ కోసం వచ్చేటప్పుడు మాకు అక్కడ వాళ్ళ లోకల్ ట్రైబ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకొని అది కట్ చేస్తారో అది మాకు చూపిస్తూ ఉన్నారు. ఆ డ్రెస్ చేసి మేము ఫొటోస్ తీసుకున్నాము కొన్ని. ఒక ఫోటో ఫ్రేమ్ కాకుండా మామూలుగా ఫోటో అనేది తీసుకున్నాము. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఆ డ్రెస్సెస్ అయితే మాకు ఎంత దరిద్రంగా ఉన్నాయో. మా హస్బెండ్కి అయితే చాలా బాగుంది, నాకైతే వరస్ట్గా ఉంది. కానీ ఒక ఫోటో అయినా ఉండాలి కదా వెళ్ళిన దానికని చెప్పేసి ఒక ఫోటో తీసుకొని బయలుదేరాము. ఇక్కడికి రావడానికి మాకు ఫుల్ ట్రాఫిక్. ఇక్కడ ఒక 2 hours మేము ట్రాఫిక్లోనే ఉన్నాము. రిటర్న్ వెళ్దాం అనుకుంటే ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఎలాగో అక్కడ ఉండేసి చూసుకొని మొత్తం వచ్చేసాము. అక్కడి నుంచి చిన్నగా మేము ఒక స్ట్రాబెర్రీ ఫామ్ ఉందంట. సో స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్ళే దారిలోనే ఒక షాప్ ఉంది. ఆ షాప్ అంకుల్ మాకు తీసుకొని వెళ్ళి ఆ షాప్లో చూపించారు. ఇక్కడ కూడా ఒక టీ ఫ్యాక్టరీ ఉంది. ఆ టీ ఫ్యాక్టరీ పక్కనే ఇలా మనకు ఆయిల్స్ అంతా ప్రిపేర్ చేస్తూ చాక్లెట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నేను ఇందాక బీన్స్ అని చెప్పాను కదా, కోకో బీన్స్, చాకో బీన్స్ ఇవేం ఇలా మనకి ఇక్కడ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేసి అక్కడ పక్కన సేల్ చేస్తూ ఉంటారు. కోకో బీన్స్ వచ్చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న కాయలో నుంచి కలెక్ట్ చేసుకొని దాన్ని డ్రై చేసుకొని పౌడర్ చేసి చాక్లెట్స్ అనేవి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ పర్లేదు, ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ అయితే. మీరు ఇక్కడ తీసుకోవచ్చు. కానీ షాప్ అంతా నాకు అడ్రస్ డీటెయిల్స్ ఏమీ తెలీదు. కూనూరు నుంచి స్ట్రాబెరీ ఫామ్కి వెళ్తాం కదా, దాని దగ్గర ఒక షాప్ ఉంది. ಅದಕ್ಕೆ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಮೈಗ್ರೇನ್, ಸೈನಸ್, ಆಸ್ತಮಾ, ಬ್ರೀತಿಂಗ್ ಕಂಟ್ರೋಲ್ಗೆ ಇದೇ ಫಸ್ಟ್ ಸೊಪ್ಪು ರೆಡಿ. ಇದು ದೊಡ್ಡ ಮಾಡ್ತಾರೆ, ದೊಡ್ಡ ಸೊಪ್ಪು ಇದು ಡ್ರೈ ಸೊಪ್ಪು. ಇದು ನೀಲಗಿರಿ ರೆಡಿ ಮಾಡ್ತಾರೆ, ತಲೆನೋವು, ನೆಗಡಿ, ಶೀತ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಯೂಕಲಿಪ್ಟಸ್ ಆಯಿಲ್. ಇದು ಮರ ಬೇರು ಒಂದು ಬರುತ್ತೆ, ಅದೇ ವಿಂಟರ್ ಗ್ರೀನ್ ಆಯಿಲ್ ರೆಡಿ ಮಾಡ್ತಾರೆ. ಸ್ಮೆಲ್ ನೋಡಿ. ಜೆಂಡು ಬಾಂಬ್ ಬರುತ್ತಲ್ಲ, ಅದು ರಾ ಮೆಟೀರಿಯಲ್. ಇದೇ ಕೈ ನೋವು, ಕಾಲು ನೋವು, ಮಂಡಿ ನೋವು, ಮೈಕೈ ನೋವು, ಬೆನ್ನು ನೋವು ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಇದು 3 ವೆರೈಟಿ ಎಣ್ಣೆ ಒಂದೇ ಟೈಪ್ ಆಫ್ ಪ್ರಾಸೆಸ್ ಇದೆ. ಪ್ರಾಸೆಸಿಂಗ್ ನೋಡಿ ಸರ್, ಬಾಯ್ಲರ್ ಕಾಣಿಸ್ತಿಲ್ಲ. ಬಾಯ್ಲರ್ ಕೆಪಾಸಿಟಿ 500 ಲೀಟರ್, 200 ಲೀಟರ್ ನಾರ್ಮಲ್ ನೀರು ಹಾಕಿ 300 kg ಸೊಪ್ಪು ಹಾಕಿ ಟೈಪ್ ಪ್ಯಾಕಿಂಗ್ ಮಾಡ್ತಾರೆ. ಕೆಳಗಡೆ ಬಿಸಿ అక్కడ పర్చేస్ చేసిన తర్వాత స్ట్రాబెరీ ఫామ్కి అనేది రీచ్ అయిపోయాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్క స్ట్రాబెరీ అనేది లేదు అక్కడ, అన్నీ పచ్చిగానే ఉన్నాయి. మార్నింగే అయిపోయాయంట, అందరు వచ్చి కోసుకొని వెళ్ళిపోయారంట. సో ఊరికే జస్ట్ అలా వెళ్ళేసి ఒక స్ట్రాబెర్రీని కట్ చేసి టేస్ట్ చేసాము అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ డే త్రీ వచ్చేసి మేము కోయంబత్తూర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ షాపింగ్ అంతా చేసుకొని కోయంబత్తూర్కి వెళ్ళిన తర్వాత డే 3 ఈషాకి వెళ్ళాము. సో అది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.